నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి మూవీ ఆర్టిస్టులు అదేవిధంగా యూట్యూబర్స్ మన ముందు ఉన్నారు. వాళ్ళ వైఎస్ సత్య అదేవిధంగా లక్ష్మి గారు ఉన్నారు. ఇద్దరికి నమస్తే అండి. నమస్తే. గత కొన్ని రోజులుగా మెగా ఫ్యామిలీకి అదేవిధంగా అల్లు ఫ్యామిలీకి పెద్ద ఎత్తున వారు జరుగుతుంది. వాళ్ళేమో మాకు ఆర్మీ ఉందంటారు, వీళ్ళేమో మాకు ఫ్యాన్స్ ఉందని చెప్తున్నారు. చిన్న ప్రీ ఈవెంట్ లో కూడా అల్లు అర్జున్ గారు చెప్పారు, నేను రావాలనుకుంటే ఎక్కడికైనా వస్తా, నా అనుకున్న వాళ్ళ కోసం ఎక్కడికైనా వెళ్తా అని చెప్పారు. అంటే మరలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని గెలుపుకున్నారని చెప్తారా? అల్లు అర్జున్ రాంగ్ ఈ విషయంలో. ఎందుకంటే నేను ఆల్వేస్ సపోర్ట్ మెగాస్టార్ చిరంజీవి అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దేనికి సపోర్ట్ ఈ విషయంలో సపోర్ట్ చేస్తా అంటున్నా. ఎందుకంటే ఈయన ఒక ఫ్యామిలీ మెంబర్ అందులో. అయితే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అల్లు అర్జున్ షుడ్ రెస్పెక్ట్ చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయనకంటూ కొన్ని స్వేచ్ఛ ఉండదు. సో వాళ్ళ ఫ్రెండ్ కి మాట ఇచ్చాడు కాబట్టి డెఫినెట్ గా వెళ్తే ఎంత స్వేచ్ఛ వచ్చినా, ఎంత ఫ్రీడమ్ ఉన్నా, ఎంత ఏమంటారు సెలబ్రిటీ హోదా ఉన్నా, ఫ్యామిలీ ఈజ్ ద ఫస్ట్ ప్రియారిటీ. ఫ్యామిలీకి ఇబ్బంది పెట్టే పనులు ఎప్పుడు కూడా చేయకూడదు. అంటే మాట ఇచ్చాడు కదా ఫ్రెండ్ కి. అసలు ఆయన ఫ్రెండ్ కాదు, వాళ్ళ వైఫ్ స్నేహారెడ్డికి అప్పుడు ఆ శిల్ప అనే పొలిటీషియన్ ఉండదు నంద్యాల, వాళ్ళ ఫ్రెండ్. అంటే ఆ పొలిటీషియన్ వాళ్ళ వైఫ్, అల్లు అర్జున్ వాళ్ళ వైఫ్ ఫ్రెండ్స్. ఈయన ఫ్రెండ్ కాదు. ఫ్రెండ్ ఏదైనా ఫ్రెండే కదా. రాంగ్ అండి, అల్లు అర్జున్ చేసినది రాంగ్. ప్రతి ఇంటిలో అదే చెప్తున్నాను. దేనికి రాంగ్ చెప్పండి. ఎందుకంటే వాళ్ళ మావయ్య కదా పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డి మీద భీకరమైన పోరాటం చేస్తున్నారు. ఆయన ఓడించాలి, నేను అసెంబ్లీలో అడుగు పెట్టాలని. ఆయన ఎంత అవమానిస్తున్నారు పవన్ కళ్యాణ్ ని జగన్మోహన్ రెడ్డి అందరూ చూశారు. సో అట్లాంటి పరిస్థితుల్లో, అలాంటి టైంలో ఏదో అంటారు కదా, అది భీకరమైన పోరు జరుగుతున్న సమయంలో ఆయన వెళ్ళి ఆ వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకోవడం అనేది 100% రాంగ్. ఓకే, ఇంకొకటి మెగా ఫ్యామిలీలో నుంచి అల్లు ఫ్యామిలీని తీసేశారని చెప్తున్నారు, అది నిజమా అవుతాం? ఎవరెవరు తీసేయలేదండి, ఈయన వల్ల ఆలేదు విడిపోతారు. అది రక్త సంబంధం కదా. ఇప్పుడు సురేఖ్ గారు ఉన్నారు, సురేఖ్ గారు అల్లు అరవింద్ గారి దగ్గరికి వెళ్ళరా, అన్నా చెల్లెలు అనుబంధం. ఈయన అట్లా చేయడం మాకు నచ్చల. ఎందుకంటే అల్లు అర్జున్ ఇంత పెద్ద స్టార్ అయ్యాడంటే అఫ్ కోర్స్ ఈజ్ టాలెంటెడ్, ఈజ్ కాల్డ్ ఆంధ్ర మైకేల్ జాక్సన్, నో డౌట్ అబౌట్ ఇట్. మంచి యాక్టింగ్ చేస్తాడు. ఫస్ట్ టైం 80 ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ టాలీవుడ్కి నేషనల్ అవార్డు తీసుకొచ్చాడు బెస్ట్ హీరోగా. పెద్ద పెద్ద వాళ్ళకే సాధ్యం కాలేదు అది. ఒక ఎన్టీఆర్ కావచ్చు, ఒక ఏఎన్ఆర్ కావచ్చు, ఒక కృష్ణ కావచ్చు, కృష్ణరాజు కావచ్చు, చిరంజీవి కాదు, బాలకృష్ణ, ఎవరు తీసుకురాలేదు. డబ్బులు ఇచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ డబ్బులు ఇచ్చి కాదండి, ఆయన యాక్టింగ్ లో ఒరిజినాలిటీ ఉంది పుష్ప 2లో. ఎందుకంటే నేను కాదు, నేను ఢిల్లీ వెళ్ళాను మొన్న. ఢిల్లీ వెళ్ళి అక్కడ పబ్కి వెళ్ళాను మా సరదాగా, మా ఫ్రెండ్స్ తీసుకెళ్లారు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ పబ్కి వెళ్ళడం కూడా. అక్కడ పుష్ప పాటలు, ఇంకేంటిది బుట్టబొమ్మ పాటలు, పుష్ప పుష్ప పుష్పరాజ్, బుట్టబొమ్మ అలా అది అదే పవన్ అల్లు అర్జున్ పాటలు అంటున్నా. లెట్ మీ ఫినిష్. చూసేటి వేశారు. నేనే షాక్ అయినా తెలుగు పాటలు. అమ్మో, అల్లు అర్జున్కి ఇంత రేంజ్ ఉందా. ఢిల్లీ అంటే మన క్యాపిటల్ కదా, నేను మా అత్తారింటికి అదే బుట్టబొమ్మ పాట ఇవన్నీ వేస్తున్నారు. నేనే షాక్ అయినా. అది గ్రేటే కదా, ఎందుకంటే మన తెలుగు వాళ్ళ జెండా తీసుకెళ్లి ఢిల్లీలో పాతాడు. ఆ విషయంలో గ్రేట్. ఏమంటున్నారంటే ఈ అల్లు అర్జున్ వైఫ్ రెడ్డీస్, వీళ్ళేమో వేరు కదా. సో ఆమె మధ్యలో ఉండి వీళ్ళ మధ్య చిచ్చు పెడుతున్నట్టుగా చాలా మంది పోస్టులు వైరల్ అవుతున్నాయి. దానికి మీరేం చెప్తారు? క్యాష్ రాజకీయాలు ఇప్పుడు ఎందుకు కానీ, అలాగైతే ఇప్పుడు మరి చిరంజీవి వాళ్ళ కోడలు, నాగబాబు కోడలు బ్రాహ్మణ్, నాగార్జున కోడలు ఇప్పుడు వచ్చింది శోభిత, ఆమె కూడా బ్రాహ్మణ్. కులాలను లాగొద్దండి దయచేసి. ఎవరు కులం కాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. కానీ చిరంజీవి లేకపోతే అల్లు అర్జున్ ఈ రేంజ్ ఉండేవాడు కాదండి స్టార్టింగ్ లో. ఇప్పుడంటే ప్రూవ్ చేసుకున్నాడు. ఆర్య తర్వాత, ఆర్య, పుష్ప, ఇవన్నీ తర్వాత. అంతకుముందు చిరంజీవి ఫ్యాన్స్ కదా ఆయనకు సపోర్ట్ చేశారు. మెగాస్టార్ ఫ్యాన్స్ చేశారు ఆయనకు సపోర్ట్ అంతకుముందు స్టార్టింగ్ గంగోత్రి నుండి కూడా. సో ఎంతైనా ఫ్యామిలీ తర్వాత ఏదైనా కానీ, ఇప్పుడు చిరంజీవి ఏం అనలేదు కదా ఆయనకి. చిరంజీవి కూడా వాళ్ళ తమ్ముడు సీఎం అవ్వాలి, ఎమ్మెల్యే అవ్వాలి, అసెంబ్లీలో అడుగు పెట్టాలి అని ఆయన కూడా ఉంటుంది కదా. సో ఆయన అభిరుచులకి వ్యతిరేకంగా నడుచుకున్నాడని అనుకుంటున్నాను. అల్లు అర్జున్ తప్పు చేశాడు. ఓకే, మరి పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎందుకు స్పందించలేదు మీద? పవన్ కళ్యాణ్ అంటే ఆయన బిజీగా ఉన్నారు కదా. ఆయనకు 4-5 శాఖలు ఇచ్చారు. గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ రాజ్, అటవులు అన్ని ఆయన బిజీగా ఆయన ఉన్నారు. పెట్టారు బస్సు పెట్టారు, వస్తుంది దాగు అన్ని వస్తాయి 1 by 1 ఒకసారి పెట్టేస్తారా? దూరం పెట్టారని చెప్తున్నారు. నాగబాబు ఏదైనా ఓపెన్ నాలా కొండ బదులు కొట్టేస్తాడు. ఆ రోజు అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళిన రోజు ఆయన ఒక ట్వీట్ పెట్టేశాడు. ఏం పెట్టాడు? మా వాళ్ళు అంటే మా బంధువులు కాదు, మాకు సపోర్ట్ చేసేవాళ్ళు. రక్త సంబంధికులనే కాదు, రక్త సంబంధికులు కాకపోయినా మాకు సపోర్ట్ చేసే వాళ్ళే మా వాళ్ళు అని పెట్టాడు. దాని అర్థం అదే కదా. ఇప్పుడు అల్లు అర్జున్ తప్పు అంటారా లేకపోతే పవన్ కళ్యాణ్ తప్పు అంటారా? అల్లు అర్జున్ తప్పండి, ఎందుకంటే ఫ్యామిలీని అట్లా హర్ట్ చేయకూడదు. చిరంజీవి వాళ్ళే కదా ఆయన ఎంత పెద్ద స్టార్ అయ్యాడు. ఇప్పుడంటే ఆయన ప్రూవ్ చేసుకున్నాడు కొన్ని సినిమాలతో. కానీ సుకుమార్ చేతిలో పడ్డాక ఆయన కొంచెం లక్ష్మి గారు పవన్ కళ్యాణ్ అయితే ఓకే.
పవన్ కళ్యాణ్ ఓకే. ఎందుకు పవన్ కళ్యాణ్ ఓకే? పవన్ కళ్యాణ్ అన్ని మంచి పని చేస్తాడు అల్లు అర్జున్ ఏడా? అల్లు అర్జున్ చేస్తాడు, అల్లు అర్జున్ చేస్తాడు చేయడం కాదు, కానీ పవన్ కళ్యాణ్ అన్నిటిలోని కూడా మంచి అయితేనే మూవ్ అవుతాడు సార్, తెలుసా? అల్లు అర్జున్ కూడా మంచి వ్యక్తేనండి, మంచి వ్యక్తే. కానీ ఇప్పుడు అంటే మీరు అంటున్నారు కాబట్టి తిన మీద తను చాలా కానీ ఒక విషయమే ఆయన నచ్చలేదు, కానీ ఆయన కూడా మంచి వ్యక్తే. ఎక్కడైనా ఏ విపత్తులు వచ్చినా ఆయన కోట్లు కోట్లు దాన ధర్మాలు చేస్తాడు, ఫ్యాన్స్ అందరినీ బాగా ముద్దుగా పిలుస్తుంటాడు. ఫ్యామిలీని హర్ట్ చేశాడు ఏంటా అని మేమంతా బ్యాడ్ గా అనుకుంటున్నాం అంతే. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసిపోవాలని కోరుకుంటున్నాం. డిసెంబర్ లో గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది, పుష్ప 2 కూడా రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ పోటాపోటీగా ఉంటది, ఎవరికి మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి ఎవరికి వెళ్ళబోతున్నారంట. శంకర్ గారి సినిమా కూడా హిట్ అవ్వాలనుకుంటున్నాను, సుకుమార్ సినిమా కూడా హిట్ అవ్వాలనుకుంటున్నాను. ఫ్యామిలీ ఇది మంచిగా ఉంటుంది, రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది కదా, ఒకటి వస్తుంది, రెండు సమానంగా తోగో ఎక్కడైనా సరే. నాకంత నాలెడ్జ్ లేదు. గేమ్ చేంజర్ గా ఎక్కువ కలెక్షన్ కావాలని కోరుకుంటున్నాను. గేమ్ చేంజర్ ఇక్కడ ఎందుకంటే మరి రామ్ చరణ్ గారికి, రామ్ చరణ్ అయితే నువ్వు సినిమా పరంగా ఆలోచిస్తావు కదా. ఏదో ఇప్పుడు ఇద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్పినా, నువ్వు డిప్లొమాటిక్ గా క్వశ్చన్ అడుగుతున్నా అని చెప్పు. ఇద్దరికి ఆల్ ది బెస్ట్, ఇద్దరికి కూడా విజయ్ రావాలని కోరుకున్నాను. ఏదో ఒక పేరు చెప్పని ఖచ్చితంగా చెప్పాలన్నావు, నేను నా ఇష్టం వచ్చి నేను చెప్పిన. ఇప్పుడు దాని అర్థం అది కాదు, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమన్నావు. ఇప్పుడు నీకు మీ డాడీ ఇష్టం, మీ మమ్మీ ఇష్టం, ఎవరు సెలెక్ట్ చేసుకున్నావు? నేను ఫస్ట్ మా డాడీ అంటాను, దాని అర్థం మా మమ్మీ అంటే ఇష్టం లేదని కాదు. నిన్ను అడుగుతున్నా, అల్లు అర్జున్ ఇంకా వేస్ట్ యాక్టర్ కింద ఇది చేశాడు. నేను అలా అనలేదే, ఆయన గ్రేట్ యాక్టర్ కాబట్టి నేషనల్ అవార్డు వచ్చింది, ఆయన గ్రేట్ డాన్సర్ కాబట్టి ఆంధ్ర మైకేల్ జాక్సన్. ఎంత తలకిందులుగా చెప్పినా నాయమే మాట్లాడతాడు. మీరు ఎంత తల్లిదండ్రులు నేను అల్లు అర్జున్ మాట చెప్పాను. అల్లు అర్జున్ డాన్స్ డిసెంబర్ లో రిలీజ్ అయ్యే సినిమా ఏదైతుందో గేమ్ చేంజర్, అదే విధంగా పుష్ప 2, ఈ 2 సినిమాల్లో గేమ్ చేంజర్ ఎక్కువ కలెక్షన్ చేస్తున్నాను సత్య. 2 సినిమాలు ఫ్లాప్ అవుతుందని నీ అంచనా? ఫ్లాప్ అనలేదు, ఎలుగంటారు యాంకర్. 2 సినిమాలు సూపర్ హిట్ అవ్వాలి, కలెక్షన్ పరంగా అయితే గేమ్ చేంజర్ ముందు వరుసలో ఉంటది. ఓకే, సో ఓవరాల్ ఒక మాట చెప్పండి మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి. ఎందుకంటే రామ్ చరణ్ కి ఇంకా పేరు ఎక్కువ కదా అల్లు అర్జున్ కంటే. అవునా? అమెరికా వరకు వెళ్ళి ఆయన పేరు ట్రిపుల్ ఆర్. మరి ఆస్కార్ అవార్డు ఆయన సినిమాకి వచ్చిందంటే వింటున్నా కదా, అల్లు అర్జున్ కన్నా రామ్ చరణ్ ఎక్కువ పేరుందని చెప్తున్నాను సత్య. మరి కాదా? ఓకే, సో ఓవరాల్ గా మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య విభేదాలు ఎప్పుడు తగ్గుతాయి అంటారు? విభేదాలు అంటే మరి ఏం లేవండి, మళ్ళీ కలిసిపోతారు. మన జెండా అందరూ కలిసి ఎగరేస్తారు, చూసావా? ఏముండవు అలా అంటారు. 2 ఫ్యామిలీలు కలిసి మన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకున్నారు. 2 ఫ్యామిలీలు కలిసి నేను చూస్తున్నా ఆ వీడియో. ఓకే, కలిసిపోవాలని చూస్తున్నాం అందరం. కాకపోతే నేను చెప్పేది ఒకటే, అల్లు అర్జున్ గారు ఎంత కాదనుకున్నా మీ అందరికి ఏమంటారు రాచబాట పూలబాట వేసింది చిరంజీవి గారు కాబట్టి ఆయన్ని మీరు గౌరవించండి. అలాగే పవన్ కళ్యాణ్ కూడా మీరు సపోర్ట్ చేస్తే ఆయన ఫ్యూచర్ లో సీఎం కూడా అవ్వచ్చు.